నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ మీనాశ్రీ. నేను మీ ప్రియదర్శిని. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇదైతే మార్నింగ్ టైం అండి. మా ఇద్దరు పిల్లలతో అనమాట. మా పెద్ద పాప ఏమో కూర్చొని టీవీ చూస్తూ ఉంది. మా చిన్న పాపకైతే నేను ఉగ్గు తినిపిస్తూ ఉన్నాను. మా హస్బెండ్ అయితే జాబ్కి వెళ్ళిపోయారనమాట. ఇంకా నేను పిల్లలతోనే నాకు సరిపోతూ ఉంటుంది. చిన్న పిల్లలంటే ఎలాంటి పనులు ఉంటాయో మీకు తెలుసు కదా. ఇంకా మా పెద్ద పాప అయితే అబ్బో చెప్పలేమండి, అన్నీ తీసి కిందేస్తుంది, మళ్ళీ తీసి వాటిని సదురుకోవాలి. పని అయితే అస్సలు అవ్వదన్నమాట. ఇంకా బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లంతా ఏంటిది ఇట్లా ఉంది అనేసి అంటారు. వాళ్ళకేం తెలుసు మనం ఇంట్లో పడే బాధలు. ఎన్నిసార్లు సదిరినా మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా ఇల్లు అలానే ఉంటుంది. చిన్నపిల్లల్ని ఏమీ అనలేం కదా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. మా పెద్ద పాప కూడా సేమ్ ఇక అలానే చేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ పాపకైతే ఇంకా ఉగ్గు తినిపిస్తూ ఉన్నాను. ఇంకా మా పెద్ద పాపకైతే పూల్ మకానా వేయించి ఇచ్చాను. తను అవి తినుకుంటూ కూర్చుందనమాట, ఇంకా టీవీ చూసుకుంటా. ఇంకా మా ఇంటి దగ్గర పిల్లలు ఎవరు ఉండరండి, అందుకే తను కూర్చొని నా చుట్టే ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా తనకి స్నానం అయితే చేపిచ్చేసాను. స్నానం చేపించిన తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకొని అంట్లు రుద్దుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఇంకా ఇల్లు సదురుకోవడం అన్నీ చేసేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ అయితే లంచ్ కోసం ఇంకా చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేస్తూ ఉన్నాను. కర్రీ చేసేసిన తర్వాత ఇంకా పాపకైతే తినిపించేసుకుంటానన్నమాట. ఇంకా మేము ఈవినింగ్ అయితే డీమార్ట్కు వెళ్ళామండి. ఇంట్లో కావాల్సిన వస్తువులు అయితే తీసుకురావడానికి వెళ్ళామన్నమాట. మాకు కొంచెం దగ్గరలోనే డీమార్ట్ ఉంటుంది. వెళ్ళి ఇంకా ఇంట్లోకి ఏమేమి కావాలో అవన్నీ అక్కడే తెచ్చుకుంటామన్నమాట. మా పాప అయితే ఇంకా అవన్నీ ముందేసుకొని కూర్చుందనమాట. అన్నిటికీ సోప్ బాక్సులు, అట్టాలు అవన్నీ చించేస్తూ ఉంటుందన్నమాట. అన్నీ ఓపెన్ చేసి పెట్టేసిద్ది. ఇంకా ఏం అనలేం కదా, ఆడుతూ ఉంటుందన్నమాట. ఆడేసిన తర్వాత మళ్ళీ అన్నీ తీసేసి పెట్టేస్తుంది డబ్బాలలో. ఇంకా తనకు ఒక సరదా అనమాట, అందుకే మేము కూడా ఏమీ అనము. ఇంకా అలా ఆడుకుంటూ ఉంటుంది. చిన్నపిల్లలతో ఎక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బందే అండి. ఒకవైపు వాళ్ళని చూసుకోవాలి. డీమార్ట్లో అయితే ఇంకా ఎక్కువ ఏమీ తెచ్చుకోమండి. ఇంట్లోకి మనకి ఏమేమి అవసరం ఉంటాయో అవే తెచ్చుకుంటూ ఉంటాను. ఆయిల్ ప్యాకెట్స్, సోపులు, ఇంకా పిల్లలకి షాంపూలు, ఆయిల్స్, పౌడర్స్, ఇంకా గోధుమ పిండి అట్లాంటివే తెచ్చుకుంటాను. ఎక్కువైతే ఏమీ తెచ్చుకోమండి. ఇంకా అలానే అవసరమైనవి మాత్రమే తెచ్చుకున్నాను అన్నమాట. ఇంకా తెచ్చుకున్న తర్వాత అవన్నీ సదిరేసుకోవాలన్నమాట. ఇంకా పాప నేను సదురుతూ ఉంటామన్నమాట. ఇంకా ఖమ్మంలో అయితే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ అని తెలిసింది. అక్కడికైతే వెళ్ళాము. ఈవినింగ్ టైం అనమాట. బాగా చలిగా ఉంది. పిల్లల్ని తీసుకొని వెళ్ళాము ఈవినింగ్ టైంలో. చాలామంది జనాలు అయితే వచ్చారు. అక్కడ ఇంకా మా పాపనైతే ఇలా ఫోటోలు తీశాను. తను ఇంకా అక్కడ అందరు పిల్లలు డ్యాన్సులు అయితే వేస్తూ ఉన్నారు పాటలకి. ఇంకా తను కూడా డ్యాన్స్ వేస్తూ ఉందన్నమాట. చూడండి, అందరు పిల్లలు డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. మా పాప కూడా వాళ్ళని చూసి డ్యాన్స్ వేస్తూ ఉంది. చాలా సరదాగా గడిచిపోయింది. కాకపోతే చలి అయితే బాగా ఉంది అక్కడ. పిల్లలతోనే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తను కూడా చాలాసేపు పాపం వాళ్ళని చూసుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ ఆడుకుంటూ ఉంది అక్కడ. ఇంకా చలి బాగా ఎక్కువైతుందని మేమే వెళ్దాం అనేసి అనుకున్నాము. ఎందుకంటే చిన్న పాపకి 9 monthsే కదా, జలుబు చేస్తుంది అనేసి బాగా మంచు పడుతూ ఉంది. అందుకనేసి కాసేపు అయితే ఉన్నాము. తను పెద్ద పాప మంచిగా ఎంజాయ్ చేస్తుంది కదా అనేసి. ఇంకా అక్కడ అయ్యగారు అయితే బిర్యానీ ఉంటుంది, ఉండండి అనేసి అన్నారు. అప్పటికే టైం వచ్చేసి 10 అవుతూ ఉంది. ఇంకా చాలా లేట్ అయిపోతుంది అనేసి మేమే వచ్చేటప్పుడు బిర్యానీ కొనుక్కొని వచ్చామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చాక తినొచ్చులే అనేసి ఇంకా అయ్యగారు అన్నిసార్లు అనేసరికి బిర్యానీ అనేసి మాకు కూడా నోరు ఊరింది. అందుకే బిర్యానీలు తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా మా పెద్ద పాప చూడండి కూర్చొని నిమ్మకాయలు, ఉల్లిపాయలు తింటూ ఉంటుంది. అన్నం మాత్రం అస్సలు తినదు. అలా ఏదో కాసేపు అట్లా గెలికేసి వదిలేస్తుంది అనమాట. ఇంకా బిర్యానీ అయితే తినేసాము అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.